నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలిని సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. ఘటనపై విచారణకు బోకోర స్టీల్ ప్లాంట్ నుండి త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మునుపెన్నడూ లేని విధంగా ఇటువంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టమని స్పష్టీకరణ. స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించిన లోకేష్. ఉక్కు ప్రమాదంలో గాయాల పాలైన ఉద్యోగులను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శ. విశాఖ ఉక్కు కర్మాగారంలోని SMS-1 విభాగంలో జరిగిన ప్రమాద స్థలిని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి సోమవారం అర్ధరాత్రి తర్వాత పరిశీలించారు. సంఘటన జరిగిన వెంటనే హుటాహుటిన విశాఖ చేరుకున్న ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీ భరత్, పల్లా శ్రీనివాసరావులతో కలిసి పరిస్థితిని సమీక్షించి ప్రమాద వివరాలను, ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రాణ నష్టంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించామని, ప్రమాదానికి గల కారణాలు తేలాల్సి ఉందని పేర్కొన్నారు. బాధితుల కోసం స్టీల్ యాజమాన్యం భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు 25 లక్షల ఎక్స్గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల పరిహారంతో పాటు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. About the today's sorrowful incident in the RNL plant at 4:15 p.m. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen sometimes. My personal request to all employees, be united, and whatever today's incident, panic in your mind, please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 పేలుడు బాధితులను 7 హిల్స్ కిమ్స్ హాస్పిటల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ లో మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఘటనపై విచారణకు బోకోర స్టీల్ ప్లాంట్ నుండి 3 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు 1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు 45.75 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. వీటికి అదనంగా 20 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల సహాయం అందించి వైద్య ఖర్చులన్నీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భరిస్తుందని స్పష్టం చేశారు. మృతుల పిల్లల చదువు బాధ్యత సంస్థ చూసుకుంటుందని, రిటైర్మెంట్ కాలం ముగిసే వరకు వారి కుటుంబాలు క్వార్టర్స్ లోని ఉండేందుకు అనుమతిస్తామని భరోసా ఇచ్చారు. నిన్న జరిగిన 4:15 మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకున్న ఒక బకెట్ లాంటిది ఉంటుంది దాని ల్యాండ్లలో, అది బ్లాస్ట్ అయింది.
ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు ఇద్దరు క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక ఇద్దరిని ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేస్తారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుందంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. కేజీహెచ్ మార్చిరి వద్ద మృతుల కుటుంబాలను, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం స్టీల్ ప్లాంట్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందన్నారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమాచారం అందించడంతో పాటు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి ప్రకటించిన 25 లక్షల ఆర్థిక సాయాన్ని త్వరితగతిన అందించే చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ జరుగుతుంది. ఇంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడితో మేము ఆగం. మేము అందరూ వచ్చేటప్పుడు కారులో కూడా మాట్లాడుకున్నాం. వర్మ గారు నేను కూడా డిస్కస్ చేసాం. అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్దకరమైన తర్వాత మళ్ళీ అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో. ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాలుపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదేవిధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం, ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. ఇంతేకాదు నిన్న కుమారస్వామి గారు ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. 3 సీనియర్ మెంబర్స్తో కమిటీ వేసి వాళ్ళు ఇప్పుడు సుమారుగా 4-5 వాళ్ళు వస్తున్నారు. కమిటీ మొత్తం రివ్యూ చేస్తారు, డేటా అంతా చూసుకుంటారు. ఆ టైంలో 2nd, 3rd, 4th ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్న కార్మికులతో కలుస్తారు. వాళ్ళది కూడా ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటారు. ఇది కింద నుంచి కారింది కాదు, ఏంటేదో లాగితే సరే ఫినిష్డ్ ప్రోడక్ట్ బయటకు వచ్చింది కాదు, పైనుంచి పొంగుతాం కూడా కాదు, కక్కింది. పొంగినది వేరే రకంగా అనుకోవచ్చు, కానీ కక్కింది. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు ఇక్కడ జరిగింది, దీని వెనకాల ఏంటి, మొత్తం మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత అటు స్టీల్ ఇండస్ట్రీ పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా నివేదిక వచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ అధ్యక్షులు కేకే రాజు మంగళవారం కేజీహెచ్లో పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటీకరణ కుట్రల వల్లే స్టీల్ ప్లాంట్లో ఇటువంటి భారీ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు.
సమర్థులైన అధికారులను బదిలీ చేయడం, నిర్వహణను గాలి కొదిలేయడం వల్లే అనుభవజ్ఞులు కొరత ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే ప్రమాదంలో 8 మంది మరణించగా పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. గతంలో ఎల్జీ ఫార్మర్స్ తరహాలోనే మృతుల కుటుంబాలకు కోటి పరిహారంతో పాటు ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి లోకేష్ సమస్యలపై ప్రశ్నించిన కార్మిక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం దారుణమన్నారు. ఈ ప్రమాద బాధితులను ఓదార్చడానికి, వారికి అండగా నిలబడడానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం వస్తున్నట్లు వారు ప్రకటించారు. మాట్లాడాను, మరి మీ అందరం కూడా యూనియన్ లీడర్స్తో మాట్లాడాము, వాళ్ళ మాటలు కూడా విన్నాము. దఫాలుగా 1-2 సార్లు అసోసియేషన్లో కూడా పాల్గొంటామని చెప్పాము, మేము కూడా చెప్పాము, మా నిర్ణయాన్ని కూడా చెప్పాము కూడా. ఆ రోజు 6,000 మందిని ట్రీట్మెంట్ చేశారు. పర్మనెంట్ ఎంప్లాయీని చేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని చేశారు. ట్రీట్మెంట్ ఎక్కువైపోతే చేయొచ్చు, కానీ కాస్ట్ కటింగ్ కోసం చేయడం అనేది తప్పు. ఊరికనే ఇదేమి ప్రైవేట్ ఫర్మ్ కాదు, పబ్లిక్ సెక్టర్. దానికి తోడు ఏదైతే పని చేస్తే పనికి తగ్గ వేతనం ఇస్తామనేది భారతదేశంలో ఏ కంపెనీలో కూడా లేదు. సెయిల్లో ఉన్న ఏ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి విధానం లేదు. ఒక్క విశాఖపట్నం ఉంది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కార్మికులు నష్టం వస్తే కార్మికుల శ్రేయస్సు గురించి ఆలోచించవలసిన బాధ్యత కానీ లేదా? ఎంతసేపు కూడా లేనిపోయిన పబ్లిసిటీ చేసి ప్రాణాలని పణంగా పెట్టుకుంటూ ప్రాణాలని తీసుకోవడం, వాళ్ళు ఏమైనా వచ్చి మాట్లాడితే వాళ్ళని ఎగతాళి చేయడం, ఒక ఓటేసిన పాపానికి దురదృష్టానికి ఈ దురదృష్టం పడాలా? ఏదైనా వాళ్ళ స్ట్రీట్ ప్లాంట్లో జరిగిన సంఘటన చాలా చింతిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూ ప్రగాఢ అనుభూతి తెలియజేశారు. రేపు ప్రత్యక్షంగా ఆయన కూడా ఉన్న కిమ్స్ హాస్పిటల్లోను అలాగే సివిల్స్ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కానీ చూడడానికి, ఆ కుటుంబ సభ్యులు కలవడానికి రేపు ఉదయం వారు కూడా వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడతారు. యూనియన్ లీడర్స్ ఉంటే వాళ్ళతో కూడా కలిసి మాట్లాడతారు. మాట్లాడి రేపు వెళ్తున్న విషయాన్ని కూడా తమ ద్వారా మా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తాను. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన 7 హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. తప్పు పట్టిన మొరాయించిన యంత్రాలతోనే కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. ప్రమాదానికి కేంద్రం పూర్తి బాధ్యత వహిస్తూ బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడమే కాకుండా ఆ కుటుంబ సభ్యులకు స్టీల్ ప్లాంట్లో శాశ్వత ప్రతిపాదికన ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. స్టీల్ ప్లాంట్లో అధునాతన మిషనరీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు వెంట సిపిఎం నేతలు ఏవి నాగేశ్వరరావు, కె లోకనాథం, డాక్టర్ బి గంగారావు, ఎం జగ్గునాయుడు, ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి, ఉద్యోగుల మీద కార్మికుల మీద విపరీతమైన పని ఒత్తిడి పెంచి కావాలనే ఈ రకమైనటువంటి పరిస్థితికి ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం నెట్టింది. దాని దుష్ఫలితమే ఈ ప్రమాదం. ఇటీవల కాలంలో ఇంతమంది ఎప్పుడు కూడా చనిపోలేదు. అందుకని ప్రభుత్వం యొక్క స్పందన కూడా చనిపోయిన తర్వాత చాలా దారుణంగా ఉంది. యాజమాన్యం 25 లక్షలు వాళ్ళ కుటుంబాలకు సహాయం ప్రకటించింది. ప్రధానమంత్రి 2 లక్షలు భిక్ష వేసినట్టుగా ఒక మనిషికి ఇచ్చేటువంటి విలువ ప్రధానమంత్రి దృష్టిలో 2 లక్షల. ఇంతకుముందు అదే ప్రధానమంత్రి కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షలు ప్రకటించారు. వీళ్ళు కూడా సైనికులే, దేశ ఉత్పత్తి కోసం ప్రాణత్యాగం చేసిన దేశభక్తులు వీళ్ళు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్మికులు వీళ్ళు. ఉత్పత్తి పెంచకపోతే దేశం ఏమవుతుంది? కానీ ప్రధానమంత్రి తీరు చూస్తుంటే ఏదో దాన్ని రోజు చనిపోతుంటారు, అట్టాగే చనిపోయారనే ఒక చిన్న చూపు కార్మికుల పట్ల స్పష్టంగా కనిపిస్తున్నది. అవసరమైన కార్మికుల సంఖ్యని దాదాపు 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల్ని
తొలగించింది. రెగ్యులర్ కార్మికులను వీఆర్ఎస్ పేరిట ఇంటికి పంపింది. దీనివల్ల అవసరమైన సిబ్బంది లేకపోవడం కారణం. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం మేడే రోజున శ్రమకి గౌరవం అంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఘనంగా మేడేని జరపడం కాదు. మేము చెప్తూ ఉన్నాం, డిప్యూటీ సీఎం లోకేష్ గారు వస్తున్నారట. ఈ ప్రాణాలకి బాధ్యత వహించాల్సింది వాళ్లే. యోగా జీవితంలో భాగం కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మతో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగా శిక్షకులు వివిధ యోగా ఆసనాలు వేయించారు. పాల్గొన్న అధికారులు, యువత, ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంకు మేము సిద్ధమంటూ చక్కగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లాలో ఆదర్శవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని వయసుల వారు ఇందులో పాల్గొనవచ్చని అన్నారు. తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇందాక మన డాక్టర్ ప్రసన్న లక్ష్మి గారు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు చూడనటువంటి ఆరోగ్య సమస్యలు ఈరోజు మనం అతి చిన్న వయసులోనే చూస్తున్నాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వాటి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉందండి. ఈ ఉదాహరణకి యోగా అనేది మన దేశంలో నుంచి పుట్టి ఈరోజు ప్రపంచం అందరూ కూడా దీన్ని మెచ్చుకొని ఫాలో అయ్యే స్థితికి ఎదిగినటువంటి ఒక వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్ రెజిమెంట్. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ విడత మొబైల్ ఫోన్ల రికవరీ మేళాలో 1.65 కోట్ల విలువైన 808 మొబైల్స్ ను బాధితులకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అందజేశారు. జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఫోన్లను స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఐటీ కోర్సులు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఎంతో శ్రమించి ఫోన్లను రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు, పుష్కరాలను అందజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 విడతల్లో మొత్తం 8.42 కోట్ల విలువైన 4,894 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ వివరించారు. ముఖ్యంగా నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఏం అవసరం లేదు. మన టీం, ఐటీ కో టీం, వాళ్ళే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఫోన్ పోయిన తర్వాత ఇది మనకి దొరకరు, పోలీస్కి చెప్పడానికి ఏం అవసరం లేదు, వాళ్ళు ఏం చేయరు. ఆ విధంగా మైండ్ సెట్ మనకి మార్చేయాలి. సో ఈ రోజు పోలీస్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టేసి మీకు మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ దగ్గర కూడా ఎవరికి ఫోన్ పోయింది, వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, మీరు వాళ్ళకి గైడ్ చేయండి. 808 ఫోన్స్ అంటే 808 మనిషి ఇక్కడ ఉన్నారు. మీరు కూడా మీ ఊరిలో వెళ్ళి వాళ్ళందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకోవాలి. బాబు మీ ఫోన్ పోయింది, ఏమి టెన్షన్ చేయడానికి అవసరం లేదు, 112కి కాల్ చేయండి. లేకపోతే మొబైల్ ఫోన్ లో ఆన్లైన్ ఈ ఇంటర్నెట్ దగ్గర వెళ్ళి CEIR గంగమ్మ తల్లి పండుగ మహోత్సవాన్ని గంగపుత్రులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలో గల గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో మత్స్యకారుల కుటుంబ సమేతంగా హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్, టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అమ్మవారిని దర్శించుకొని పూజలు గావించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు, బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులు మత్స్యకారులకే కాకుండా అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. చేపల వేటకు వెళ్లే ముందు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. నా పేరు మైలపల్లి లక్ష్మణరావు, ఏపీ మెకనైట్ అసోసియేషన్ అధ్యక్షులండి. మరి ఈ గంగమ్మ తల్లి పండగ ఈరోజు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా మరి జూన్ 15వ తేదీ ముందు ఏ మంగళవారం అయితే
పడుతుందో ఆ మంగళవారం పండగ చేయడం ఆనవాయితీ. ఈ గంగమ్మ తల్లి పండగ ఫిషింగ్ హార్బర్కే పరిమితి కాదండి, ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఇలవేలుపు చల్లని తల్లి. మరి ఆ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించి మరి మొక్కులు చెల్లించుకొని మేము ఏట సాగిస్తాము. అందుకనే ఈరోజు భక్తి శ్రద్ధలతో మరి పుర ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ తల్లికి పూజలు చేస్తున్నారు. తెల్లవారు 6:30 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా జనసందోహంకి మరి కోలాటంగా వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ఏదేమైనా సరే ఈ సందర్భంగా మా అందరికీ మన తల్లి చల్లగా చూస్తుందని ఒక ప్రధానమైన ఆశ. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో ఆదివాసులను కించపరిచేలా తీవ్రమైన పదజాలం ఉపయోగించారని గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎస్సీ దామోదర్కి ఫిర్యాదు చేశారు. అనంతరం గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు కొండ అనే పదాన్ని దూషణగా వాడుతూ తమ సామాజిక వర్గాన్ని అంటరాని వారిగా చిత్రీకరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఇలాంటి పదజాలం వాడటం చట్టరీత్యా నేరమని, అట్రాసిటీ కేసుల పరిధిలోకి వస్తుందని గుర్తు చేశారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీసిన ఈ చిత్ర దర్శకుడిపై, రచయితపై మరియు ఆదివాసులను కించపరిచే పదాలను తొలగించకుండా అనుమతించిన సెన్సార్ బోర్డు పైన తక్షణమే అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను గిరిజన జేఏసీ తరపున డిమాండ్ చేశారు. గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి పెద్ది సినిమాలో ఏదైతే ఆదివాసులు కించపరిచే పదాలు ఉన్నావో 4వ తారీఖున రిలీజ్ అయిన సినిమా ఈ రోజు వరకు తొలగించుకున్న అసేపూర్తంగా మాటలు ఏదో సెన్సార్ బోర్డు వారు చూసి చూడనట్టు 1-2 పదాలు కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా ఆదివాసులు కించపరిచేలాగా సినిమా మొదలైన దగ్గర నుండి కూడా చివరి వరకు కూడా పదుల సంఖ్యలో కుల అహంకారంతో కులం దూషిస్తూ యాక్చువల్గా చెప్పండి ఈ పదం మేము వాడలేము. కొండల ఎండి కొడక, కొండనా కొడక, కొండల ఎంజా కొడక, రెండోది కొండ అని చెప్పి పదాలని ఇవి రాజ్యాంగ పదంలోనే ఈ పదాలు మనం వాడకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోనూ అట్రాసిటీ కేసులో కూడా ఈ కొండను వరుడినట్టయితే అట్రాసిటీ కేసు నమోదవుద్ది. అలాంటి వరుణ్ణి ఈ సినిమాలో మొదటి నుండి లాస్ట్ వరకు ఎందుకు పెట్టారనేది మాకు అర్థం కావట్లేదు. గంగమ్మ తల్లి పండుగ మహోత్సవాన్ని ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది గంగపుత్రులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలో గల గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో మత్స్యకారుల కుటుంబ సమేతంగా హాజరు కావడంతో వారికి దాహార్తిని తీర్చేందుకు 37వ వార్డు జనసేన అధ్యక్షుడు గరికిన రవి ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ భక్తి శ్రద్ధల నడుమ గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఫిషింగ్ హార్బర్లో శ్రీ 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 గంగమ్మ తల్లి మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకారులు 2 నెలల పాటు వేట నిషేధ కాలంలో ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వేటకు వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వేటకు బయలుదేరుతారు. వేటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎటువంటి నష్టం జరగకుండా అలానే ఆర్థికంగా లాభాల బాటలో రావాలనే ఉద్దేశంతో అమ్మవారిని వేడుకుంటూ కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి అమ్మవారిని వేడుకొని అమ్మవారి యొక్క కృపనికి నోచుకొని వెంటనే ఇక్కడి నుంచి రేపు రాత్రికి బయలుదేరడం జరుగుతుందండి. అలానే ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకుల శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు అలాగే జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరి కలయికతో ఇక్కడ ప్రసాద కార్యక్రమం కూడా, పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగనే ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో ప్రసాదాలు స్వీకరించి అలాగే మజ్జిగని తీసుకొని ఆనందకరంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అలానే ఈ యొక్క పండుగని స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు డిమాండ్ చేశారు. నగరంలోని 7 హిల్స్ హాస్పిటల్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కేవలం ₹25 లక్షల నష్టపరిహారం ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని ఎల్జీ ఫార్మర్స్ నుండి లీకైన గ్యాస్ బాధితులకు ఇచ్చినట్లుగా ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు.
ప్లాంట్లో ఉన్న యంత్రం సామాగ్రిని ఆధునీకరించకుండా పాత సామాగ్రితోనే ఉత్పత్తి కొనసాగించడాన్ని బాబురావు తప్పుపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇవ్వడం కాకుండా ప్లాంట్ యాజమాన్యం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ బాబురావు వెంట వైసీపీ సీనియర్ నేతలు ఉన్నారు. నిన్న సాయంత్రం జరిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో దుర్ఘటన నిజంగా చాలా విషాదకరం, చాలా బాధాకరం. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభలో 3 సార్లు నేను లేవనెత్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు, ప్రైవేటైజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుతున్నాను. పార్లమెంట్లో మాట్లాడాను, బయట మాట్లాడాను. ఇంతవరకు కూడా సేవ కుట్టినట్టు కూడా లేదు. కేవలం పిల్లికి భిక్ష వేస్తున్నట్టు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పులు తీర్చుకునేటువంటి పద్ధతి వాళ్ళు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మళ్ళీ పార్లమెంట్లో కాలింగ్ అటెన్షన్ మోషన్ ఇస్తాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తాం. విశాఖ ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లి పండుగను మత్స్యకారులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేటకాల నిషేధం పూర్తయి మళ్లీ చేపల వేటకు సిద్ధమవుతున్న తరుణంలో గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వాస్పల్లి జానకిరాములు ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది గంగపుత్రుడు గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. సుమారు 6,000 మంది భక్తులకు ప్రసాద వితరణ, మజ్జిగను పంపిణీ చేశారు. ప్రతి ఏటా గంగమ్మ తల్లి పండుగను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామని సంఘం అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ రావు, కార్యదర్శి చొక్కా అప్పారావు, ఉపాధ్యక్షులు చల్లపల్లి సత్యరాజు, కోశాధికారి కర్రి ఎర్రయ్య తెలిపారు. ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలని ప్రతి ఏటా ఈ పండుగను నిర్వహిస్తామని తెలిపారు. వేలాది మంది భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టామని తెలిపారు. సముద్రాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న తమకు ఏ కష్టం రాకుండా చల్లగా చూడాలని గంగమ్మ తల్లిని మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున గంగపుత్రులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం నుంచి కేసరి ఎర్రయ్య గారు మాట్లాడుతున్నారు బాబు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకు బోట్లు 2 నెలలు ఆఫ్ చేసేస్తారు కాబట్టి ఆ బోట్లు వెళ్ళే ముందు గంగమ్మ తల్లి పండగ చేసుకొని వేటకెళ్తాయి. ఆ వేటకి వెళ్ళిన తర్వాత బోట్లకి ఏ ప్రమాదం జరగకుండా బోట్లు అలాగే వేట బాగున్నట్టుగా చేసి ఆ గంగమ్మ తల్లి చక్కగా తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వ్యాపారస్తులు అందరూ బాగుండాలా, బోట్ యజమానులు బాగుండాలా, అలాగే జట్టీలో ఫిషింగ్ హార్బర్లో ఇండస్ట్రియల్ కంపెనీలు నడిపిన వాళ్ళంతా కూడా చాలా బాగుండాలా. ఆ విధంగా గంగమ్మ తల్లి మాకు సహకరిస్తుంది కాబట్టి అన్ని ఈరోజు 5,000 నుంచి 6,000 జనాభాకి మన చక్కెర పొంగలి, కాబోలి శనగ, ఉల్లి సమోసా, అలాగే మన విశాఖ డైరీ మజ్జిగ పంపిణీ, పులియారు పంపిణీ కార్యక్రమం ఉంది బాబు. ఇదనమాట అది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ సీజన్ 5 నిర్వహణకు రంగం సిద్ధమైందని ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు వెల్లడించారు. ఈ సందర్భంగా పీఎం స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి లీగ్ మ్యాచ్లను తొలిసారిగా 3 వేదికల్లో నిర్వహించనుమన్నారు. జూలై 9 నుండి 14 వరకు విశాఖపట్నంలో, 17 నుండి 21 వరకు కడపలో, 24 నుండి 30 వరకు మంగళగిరిలో ఈ మ్యాచ్లు జరగనున్నాయని తెలిపారు. టోర్నీ నిర్వహణ కోసం కోట్ల రూపాయలతో క్రీడా వసతులను అభివృద్ధి చేశామని, మంగళగిరి ఏసీఏ స్టేడియం అభివృద్ధికి 50 కోట్ల వ్యయం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరు కానున్నట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున సీజన్ 4 నిర్వహించడానికి మీరందరూ కూడా సహకరించారు. సీజన్ 5 కూడా అదేవిధంగా మీ నుంచి సహకారం రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. గత 4 సీజన్ల కన్నా ఈ 5వ సీజన్లోని ఇంకా పెద్ద ఎత్తున భిన్నంగా మరి ఆంధ్ర క్రికెట్కి ఇంకా పెద్ద ఎత్తున మేలు జరిగే విధంగా ఈ ఏపీఎల్ 5th ఎడిషన్ని నిర్వహించడం జరుగుతుంది.
బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలిని సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. ఘటనపై విచారణకు బోకోర స్టీల్ ప్లాంట్ నుండి త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మునుపెన్నడూ లేని విధంగా ఇటువంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టమని స్పష్టీకరణ. స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించిన లోకేష్. ఉక్కు ప్రమాదంలో గాయాల పాలైన ఉద్యోగులను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శ. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.